దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక. పరిశుద్ధాత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. దేవాది దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి ఒక మాట. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నిజమే, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనలను బాగు చేసే దేవుడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే హిజ్కియాతో దేవుడు పలుకుతూ ఉన్నాడు. హిజ్కియాతో దేవుడు అన్నాడు, నీ ఇల్లు చక్క పెట్టుకున్నాము అని చెప్పినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు సహాయం చేయము, నన్ను బ్రతికించుము అని ప్రార్థన చేసినప్పుడు, నన్ను బాగు చేయము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాగు చేశాడు. అద్భుతమైన కార్యం ఆయన జీవితంలో దేవుడు చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించడానికి, అతనిని బాగు చేయడానికి గల కారణం ఏమిటంటే 3వ వచనంలో మనం గమనిస్తే హిజ్కియా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని స్తోత్రం. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, దేవా, యథార్థ హృదయముతో సత్యముతో నేనెట్లు నీ సన్నిధిలో నీకు అనుకూలంగా జీవించాను జ్ఞాపకం చేసుకొని, నా జీవితమును బట్టి, నా భక్తిని బట్టి, నా ప్రార్థన జీవితమును బట్టి నన్ను బాగు చేయము అని ప్రార్థన చేశాడు. నిజమే, హిజ్కియా యొక్క భక్తి జీవితమును బట్టి, ఆత్మీయ జీవితమును బట్టి, ప్రార్థన జీవితమును బట్టి అతని ప్రార్థన ఆలకించి హిజ్కియాను దేవుడు బాగు చేశాడు. ఈరోజు దేవుడు కూడా మన ప్రార్థన అంగీకరించి మన జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలంటే మన జీవితాలు కూడా బాగుండాలి. దేవునికి నచ్చే విధముగా, దేవుడు మెచ్చే విధముగా మన భక్తి జీవితము ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో దేవునికి నచ్చే విధంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు, భక్తి జీవితంలో మనం నిలబడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. రోజు ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి, దేవునితో సమయాన్ని గడపండి. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు, బాగు చేస్తాడు, సమాధానం, సంతోషము అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించండి, జవాబు అనుగ్రహించండి, బాగు చేయండి, స్వస్థపరచండి, నెమ్మది సమాధానం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.